తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం మనందరం. అయితే ఎన్నో సందేహాలు ఉంటాయండి. అసలు ఎందుకు ఈ మాసంలోనే ప్రత్యేకమని ఒకటైతే, ఆల్రెడీ పూజ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏ వస్తువులు సిద్ధపరచుకోవాలి, ఏ సమయానికి చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి ఖచ్చితంగా సమర్పించాలి, అలాగే ఖచ్చితంగా పూజలో ఉండాల్సిన వస్తువులేంటి, దాంతోపాటుగా మనం కలశం కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది. కలశం అసలు ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, రంగుల విషయంలో కూడా మనకి సందేహాలు ఉంటాయండి. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఏది, ఇష్టమైన నైవేద్యం ఏంటి, అలాగే కలశం పెట్టిన తర్వాత ఆ రోజు శుక్రవారమే మనం చేసుకుంటాం కాబట్టి ఆ రోజున కదిపేయొచ్చా కలశం, లేదంటే తర్వాత రోజున కదపాలా, మళ్ళీనేమో పౌర్ణమి వచ్చింది ఆ రోజు కూడా అమ్మవారి రోజు కిందనే లెక్క. ఇన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకే ఆ కలశాన్ని పైన ఉన్నటువంటి ఆ రవికను ఏమి చేయాలి, అసలు ఇవన్నీ సందేహాలే కదా. వీటన్నిటికీ సంబంధించి ఇవాళ సరైన సమాధానాలు తెలుసుకుందాం. మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వరలక్ష్మి వ్రతం ఎప్పుడెప్పుడా అనుకుంటున్నాం, ఇంతలోగా వ్రతం వచ్చేసింది సమయం. గురుగారు, చాలా మందికి కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. అయితే ఉండని వాళ్ళు ఈ సంవత్సరం నుంచి కలశం పెట్టుకోవచ్చా? కలశం పెట్టాలంటే ఏమైనా నియమాలు ఉంటాయా? అంటే కలశం పెట్టుకోగలిగేటువంటి ఆనవాయితీ ఉండి వ్రత నియమంగా ప్రతి సంవత్సరం చేసుకోగలిగితే ఖచ్చితంగా కలశం పెట్టుకోమని శాస్త్రం చెప్పబడింది. ఆ కలశము బంగారుదైనా, వెండిదైనా, తర్వాత రాగిదైనా, ఇత్తడిదైనా, మట్టి పాత్రనైనా పెట్టుకోమన్నది. అయితే బ్రాహ్మణుని పిలిపించి, అంటే వ్రతం చేసుకున్న తర్వాత కలశం ఏదైతే ఉంటుందో ఆ కలశాన్ని బ్రాహ్మణుడికి దానం చేయమన్నారు. కాబట్టి చక్కగా ఎవరి శక్తి కొలదైనప్పటికీ కూడా రాగిదైనా కానీ, ఇత్తడిదైనా కానీ, మట్టి పాత్రనైనా కానీ పెట్టుకొని కలశాన్ని విధానంగా కలశ ప్రోక్తముగా పూజ చేసుకోవచ్చు, తప్పులేదు. అయితే కొంతమంది ఈ మధ్య కలశాన్ని పెట్టుకుని ఆనవైతే కలశాన్ని పెట్టుకుంటే ఇంకేదన్నా ఆచరించాలా ప్రతి సంవత్సరం, ఇట్లా అని అనేక సందేహాలు ఉంటాయి. వ్రతం చేసుకునేటప్పుడు చక్కగా విధి విధానంగా చేసుకుంటేనే అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి కలశం పెట్టుకుని చేసుకోవడమే చాలా ప్రత్యేకం. ఒక కలశం పెట్టుకుంటే ఏమవుతుందో, ఒక ఫోటో ఎలాగో పెట్టుకుంటాం, అది అంతే. గురుగారు, కలశం గురించి ఎలాగో మాట్లాడుతూ ఉన్నారు. చాలా మందికి ఉండేటువంటి సందేహం ఇదే, కలశారాధన చేసేటప్పుడు ముందుగా అంటే అమ్మవారిని ఆవాహన చేసేది కలశం పైనే చేయాలా? ఎందుకంటే కొంతమంది చిన్న చిన్న విగ్రహాలు అవి పెట్టుకుంటూ ఉంటారు, అభిషేకం అవి చేస్తారు, అక్కడ అమ్మవారిని ఆవాహన చేయొచ్చా? లేకుంటే ఫోటో ఒకటి పెడుతూ ఉంటారు, ఎక్కడ అమ్మవారిని ఆవాహన చేయాలి? మొదటి నుంచి కూడా మనకు పురాతన కాలం నుంచి కూడా ఈ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ లేవు కదమ్మా. ఏ దేవతా పూజ చేసినా కలశంలోనే ఆవాహన చేసేవాడు. కాబట్టి ఖచ్చితంగా కలశంలోనే అమ్మవారిని ఆవాహన చేయాలి, అందులో సందేహమే లేదు. కలశంలోనే ఆవాహన చేసి చేసుకుంటే దైవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఫోటోలో ఎలా ఆవాహన చేస్తాం? కాదు, కలశమే ప్రధానం. ఎందుకంటే కలశంలో పూర్ణ ఫలమైనటువంటి నారికేళం పెడతాం కాబట్టి. కరెక్ట్. ఎలా ఆవాహన చేయాలండి? అసలు కలశాన్ని ఎలాగా మనం తయారు చేసుకోవాలి? ముందుగా నీళ్లు పోయాలా, బియ్యమా? అంటే కొంతమంది ఆచారం ప్రకారం బియ్యం పోస్తారు, కొన్ని చోట్ల శుద్ధమైన జలం పోస్తారు. ఏది చేసినా ఉపయుక్తమే, రెండు కూడా అనుసరణీయమే. చేసుకొని చక్కగా అందులో మామిడి ఆకులు, అవి లేని పక్షంలో రావి ఆకులు, అవి కూడా లేని పక్షంలో మోదుగాకులు, అవి కూడా లేని పక్షంలో తమలపాకులు, ఇవన్నీ దేవతా సంబంధమైనటువంటి దళములు. కాబట్టి కనీసము తులసి దళములైనా కానీ పెట్టి చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి పూజలో తులసి దళము కూడా ఉండాలి. ఆ కలశంలో పెట్టి చక్కగా కొబ్బరికాయని పెట్టిన తర్వాత కొబ్బరికాయ మీద జాకెట్ పీస్ పెట్టడం. కొంతమంది కొబ్బరికాయని ఇలా నిలబెడతారు, కొంతమంది కర్ణాటక, మలయాళం ఆ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో కొబ్బరికాయని ఇలా పడుకున్నట్టుగా పెడతారు, దాని మీద జాకెట్ వేసి పెడతారు. ఎలాగైనా చేసుకోవచ్చు. కలశాన్ని ఆవాహన చేసేటప్పుడు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆవాహన ప్రధానం. ఇక్కడ కొన్ని నియమాలు ఇక్కడ వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, పుస్తకాన్ని పట్టుకుంటున్నారమ్మా, అందులో ఒక లోపం ఉంటుంది. ఏంటండి? ఆవాహన కార్యక్రమం అయితే చక్కగా అందులో ఉంటుంది, కానీ ప్రాణప్రతిష్ఠ ఉండట్లేదమ్మా. అదే ముఖ్యం. అంటే అమ్మవారిని పిలిచిన తర్వాత అమ్మవారి యొక్క అంశ ఆ యొక్క కలశంలో రావాలిగా.
వస్తుంది, ఆవాహన చేసినప్పుడు వస్తుంది. ఉమ్, కానీ ఉండాలి. ఆ వచ్చిన మరుక్షణమే ఉమ్, ప్రాణప్రతిష్ఠ మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఉమ్, అందుకని వీక్షించేటువంటి ప్రేక్షకులు మీకు పుస్తకంలో దొరకదండి, ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది లేదు. కాబట్టి ఉమ్, ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రముని మీరు పూజ చేసుకునే సందర్భంలో ఆ ప్రాణప్రతిష్ఠాన దగ్గర మీరు ఆ మంత్రాన్ని మీరు విని ఆ విధంగా చేసుకోండి. అంటే 2 లేదా 3 తమలపాకులు తీసుకొని కలశం మీద ఇలా గొడుగు పట్టుకున్నట్టుగా పట్టుకొని ఆ కలశం మీద ఆనిచి, అంటే ఆ అమ్మవారి ఆవాహన. మళ్ళీ చెప్తున్నాను వీక్షించేటువంటి మన మహిళా ప్రేక్షకులకి, 16 లక్ష్మీదేవతల యొక్క ఆవాహన కార్యక్రమం శ్రీ సూక్త విధానముగా అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం. ఆ వీడియో వస్తుంది, చక్కగా చూడండి ఆ వీడియోని. అప్పుడు ఆ ఆవాహన అయిన తర్వాత అప్పుడు ప్రాణప్రతిష్ఠ అనగానే అలా 2 తమలపాకులు ఇలా పట్టుకొని ఆ కలశం మీద కొబ్బరికాయ మీద ఆనిచ్చి మనస్సులో ఈ మంత్రం వచ్చేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు అప్పుడు ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృళయా ఆనః స్వస్తి అమృతం వైహి ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ప్రాణప్రతిష్ఠ సుముహూర్తో అస్తు. ఉమ్, ఈ విధంగా. ఇలా ఈ మంత్రముతో అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. ఉమ్, తదనంతరం అమ్మవారికి షోడశోపచార విధానంగా ఆ పూజలు పుస్తకంలో చేస్తారు. ఉన్నట్టుగా చక్కగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చండి. ఇదే సందేహం చాలా మందికి, అంటే కొన్ని మిస్ అయిపోతూ ఉంటాము, తర్వాత అనిపిస్తుంది అయ్యో పూర్తిగా చేసుకుందాం అంటే చేసుకోలేకపోయామే. ఇది ఒక్కటి మాత్రం, ఇది వీళ్ళు సేవ్ చేసుకుని పెట్టుకుంటే చక్కగా ఆ సమయంలో చక్కగా చేసుకోవచ్చు. వినొచ్చు, ఆ టైంలో ప్లే చేసుకుంటే చాలంటారు. అలాగే కలశం తర్వాత ఏం చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్న అండి. అసలు కదిపే విషయం మాట్లాడదాం గురువు గారు. అంటే ఏ రోజున కదిలించాలి? ఎందుకంటే శుక్రవారం ఆ రోజు కదిలించలేము అమ్మవారి కాబట్టి, తర్వాత పౌర్ణమి కదండి, ఆ రోజు కూడా వద్దా అని కొంతమంది అడిగారు ఈ ప్రశ్న. మరి ఏ రోజున కలశాన్ని కదపాలి వ్రతం అయ్యాక? ఈ సంవత్సరం పౌర్ణమితో కూడుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి ఈ సందేహం వచ్చింది. కానీ ఇంతకు ముందు జరిగిన వరలక్ష్మి వ్రతాలన్నీ పౌర్ణమితో రాలేదు కదా. అంత రాలేదు కాబట్టి తర్వాత రోజు చేసేవాళ్ళు. చక్కగా ఈ సంవత్సరం గొప్ప విశేషం ఏంటంటే అమ్మవారిని 2 కాలాలలో 2 రోజులలో పౌర్ణమితో కూడుకున్నటువంటి విధానంగా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఉదయం పూట చేసుకున్నటువంటి వాళ్ళు ఎలాగో శుక్రవారం కాబట్టి అమ్మవారిని కదపకూడదు. తెల్లారి శనివారం చక్కగా ఈ సంబంధించినటువంటి దుర్ముహూర్తం 7:52 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా మళ్ళీ నిన్నటి రోజు అనగా వరలక్ష్మి వ్రతం రోజున షోడశ ఉపచారాలతో చేసుకున్నాం. పంచోపచార విధానంగా పూజ, ఆవాహనం, స్నానము, నైవేద్యము, దీపము, ఇవి ఈ విధంగా పంచోపచార విధానంగా చేసుకొని అప్పుడు శనివారం నాడు కదపవచ్చునమ్మా. శనివారం రోజు ఉదయం కూడా పూజ చేసుకుని 7:52 తర్వాత పూజ చేసుకొని నైవేద్యం పెట్టాలి. ఏదైనా ఒక నైవేద్యం, పండు కానీ ఫలము కానీ ఏదైనా కానీ, లేదా ఇంట్లో చేసినటువంటి పౌర్ణమి రోజు ఎలాగో పాయసం చేస్తాం కదా, పాయసం చేసి కదపండి, తప్పేముంది, ఆ రోజు చేసుకోవచ్చు. పౌర్ణమి అనేటువంటి సందేహం పెట్టుకోకండి. పౌర్ణమి వచ్చింది ఇంకా విశేషం, పౌర్ణమి రోజున కూడా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటున్నామని ఆ విధంగా చేసుకోవచ్చు. కలశం ఎలాగో శనివారం కదిపేయచ్చు అని చెప్పారు. ఆ రోజు కూడా పౌర్ణమి టైంలో ఉదయం పూట మళ్ళీ పూజ చేసుకుని కలశం పైన పెట్టినటువంటి కొబ్బరికాయ కానీ, పైన ఉన్నటువంటి ఆ రవిక కానీ, అలాగే ఆ చెంబులో నీళ్లు కానీ ఏం చేయాలండి? వీటన్నిటి గురించి విడివిడిగా తెలియచేయండి. ఇక కలశంలో పెట్టబడినటువంటి కొబ్బరికాయ, రవిక బట్ట, అలాగే చాలామంది కలశంలో నీళ్లు పోసుకొని పూజ చేస్తారు, కొంతమంది బియ్యం పోసుకుంటారు. కాబట్టి ఈ కొబ్బరికాయని సాధారణంగా ఇంట్లో పూజలో అయిపోయిన తర్వాత కొట్టుకొని బెల్లం పాయసం, అలాగో ఆ బియ్యం ఉంటుంది కాబట్టి ఆ బియ్యంతో బెల్లం పాయసము, ఆ కొబ్బరికాయ తురుముతో అభిషేకం చేసుకొని ఆ బెల్లం పాయసం చేసి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. ఇంట్లో అందరూ భుజించవచ్చు. రవిక బట్ట ఎవరికైనా మంచి ముత్తైదుకి ఇవ్వాలని అనుకుంటే ఆ ముత్తైదుకి ఇవ్వవచ్చు, లేదు తాను ధరించవచ్చు. ఇక సాధారణంగా నీరు పెట్టుకునే ఆచారం ఉన్నట్టుంటే ఆ నీటితో అయిన తర్వాత చక్కగా ఇల్లంతా చిలకరించుకోవచ్చు. లేదు ఆ కలశం పెట్టినటువంటి కొబ్బరికాయని ధనాగారంలో కానీ, అంటే ఈ బీరువాలో కానీ, పూజా మందిరంలో కానీ పెట్టుకోవచ్చు, లేదా ఇంటి గుమ్మానికి అయినా కానీ కట్టవచ్చు, ఎర్రటి గుడ్డలో కట్టవచ్చు. ఈ విధంగా పౌర్ణమి ఘడియల్లో ఉండగా చేసుకోవచ్చు. ఎవరికి శక్తి అనుసారం, ఎవరికి మనస్ఫూర్తిగా అనిపించింది ఆ విధంగా చేసుకోవచ్చు. గురువుగారు,
అమ్మవారికి ఎంతో చక్కగా పూజ అయితే చేసుకుంటాం పుష్పాలతో. అసలు ఎన్ని పుష్పాలు ఉంటాయో అన్ని రకాల పుష్పాలతోటి అమ్మవారికి పూజ చేస్తాం. కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి పుష్పం ఏది? ఏ పూలతో అర్చిస్తే అమ్మ సంతోషిస్తుంది? సాధారణంగా అమ్మవారు కమల నివాసిని కాబట్టి తామర పుష్పాలతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఈ రోజు చాలా ప్రియం ఆ తామర పుష్పాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. కలువ పూలు ఇవి 2. ఇంకా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది మందార పుష్పములు. మందార పుష్పములతో అంటే అమ్మవారు చాలా ఇష్టం. కరవీర పుష్పములు అంటే గన్నేరు పుష్పములు, మల్లె పూలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, చామంతి పూలతో చేసుకోవచ్చు. కాకపోతే చెయ్యకూడనటువంటి రంగులు ఏవయ్యా అంటే నీలి రంగు, బ్లూ కలర్ పుష్పాలతో అస్సలు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతంతో చేసుకునే వాళ్ళు అస్సలు పూజ చేయకూడదు. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. నీలి రంగు పుష్పాలతో ఎక్కడా కూడా శంఖ పూలు గాని ఉన్నాయని అందరూ అందంగా ఉన్నాయి కదా అని పూజ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా శంఖ పుష్పాలు అలాగే నీలిరంగు చామంతి ఇవి మాత్రం పక్కన పెట్టేసి మిగతా ఎక్కువగా మనకి ఇప్పుడు అందుబాటులో ఉండేవంటే మల్లెపూలు అలాగే పసుపు తెలుపు చామంతులండి, బాగా గులాబీలు గాని. అవును, గులాబీ పుష్పాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతి. ఇప్పుడు హైబ్రిడ్ కంటే కూడా సహజంగా ఉండే గులాబీలు ఇంకా బాగుంటాయి. ఇంకా మీరు అన్నట్టుగా పద్మాలు అవైతే ఇంకా ఇది శక్తి ఉంది అని అనుకుంటే చక్కగా వాటితో కూడా చేసుకోవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక, ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి మహిళ కూడా చక్కగా చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటుంటారు. అమ్మవారి అనుగ్రహం ఇంకా విశేషంగా కలిగితే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే తప్పకుండా పిల్లలకి విద్య, పెళ్ళిళ్ళు అవుతాయి, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక రుణ బాధలు తొలగిపోతాయి, ఉద్యోగాలు సంప్రాప్తమవుతాయి. ఇప్పుడంతా కూడా సాఫ్ట్వేర్ రంగం బాగోలేదు. కాబట్టి ఇటువంటి యోగాలు మీకు కలిగించాలనే సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో చక్కగా లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, అలాగే షోడశ లక్ష్మిలు అనేటువంటి ఆవాహన చేసుకున్నాం కదా, ఆ షోడశ లక్ష్మీ మూలమంత్ర హోమము, అలాగే దశమహావిద్యలలో లక్ష్మీ స్వరూపముగా భావించే కమలాత్మిక హోమము, మరియు మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. 8వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కేవలం 41 మందికి మాత్రమే అవకాశము. మీరు పూజ చేసుకునే దాంతోపాటు ఈ యొక్క హోమాదుల్లో పాల్గొనడం, గోత్రనామాదులు నమోదు చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పూజ చేసినటువంటి తామర మాల మీకు ఇవ్వడం జరుగుతుంది.